న్యూస్ ఇన్ డీటెయిల్స్. జర్మనీలో ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం నాడు వెలువడ్డాయి. ఒపీనియన్ పోల్స్కు దగ్గరగానే ఫలితాలు వచ్చాయి. అధికార సోషలిస్టు పార్టీ వైస్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ పార్టీలో ఘోరంగా ఓడిపోయారు. ఇక మూడవ స్థానానికి పడిపోయింది. ప్రతిపక్ష పార్టీ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ సిడియు సిఎస్యు కూటమి 28.52% ఓట్లు సాధించింది. రెండవ స్థానంలో ఏఎఫ్డి 20.7%, మూడవ స్థానంలో వైస్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్డ్ ఎస్పీడీ పార్టీ 16.41%తో మూడవ స్థానంలో నిలిచింది. అయితే ఏఎఫ్డీతో ఎవరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. సిడియు పార్టీ చీఫ్ ఫ్రెడరిచ్ మెర్జ్ దాదాపు వైస్ ఛాన్సలర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన చిన్న చితక పార్టీలతో కలిసి ఈస్టర్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా చెప్పారు మెర్జ్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మెర్జ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక జర్మనీ ప్రజలు గత 2 సంవత్సరాల నుంచి పలు రకాల ఇబ్బందులు పడుతున్నారు. గత 2 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా తయారైంది. దీంతో పాటు దేశంలోకి పెద్ద ఎత్తున వలసలకు అనుమతి ఇవ్వడం కూడా పోల్డ్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఇటీవల కాలంలో జర్మనీకి ఇతర దేశాలకు చెందిన వారు, ముఖ్యంగా ముస్లిం దేశాలకు చెందిన వారి వలసలు పెరిగాయి. దీంతో అక్కడ తరచూ స్థానికులపై దాడులు చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవలే ఒక మత ఛాందస్సుడు యుటిలిటీ వ్యాన్స్కు రద్దీగా ఉండే మార్కెట్లో వేగంగా నడిపించి పలువురి మృతికి కారణమయ్యాడు. ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీన్ని మెర్చి తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే దేశంలో అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఉన్నవారిని మెడపట్టి గెంటేస్తానని హామీ ఇచ్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆయన పార్టీకి అత్యధిక ఓట్లతో గెలిపించారు. అయితే వెంటనే అక్కడున్న ప్రభుత్వం ఏర్పాటు కాదు. అయితే జర్మనీలో సింగిల్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలా లేవు. అక్కడ అన్ని సంక్లిష్ట ప్రభుత్వాలే. ఇక ఈస్టర్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటున్నారు మెర్జీ. అయితే ఆయన ముందుంది ముళ్ళబాట, పూలబాట కాదంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.